హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈరోజు కాకరకాయతో స్టఫ్ చేద్దాం అనుకుంటున్నానండి. కాకరకాయ స్టఫ్ నేను కాకరకాయలు నీళ్ళలో వేసి ఉప్పు వేసి కొద్దిసేపు నానబెట్టినానండి. దీనిలో మందులు అవి ఎక్కువ కొడుతున్నారు కదా ఇప్పుడు కూరగాయలకి. ఏ కూరగాయలైనా ఇట్లా చేసుకుంటే కొంచెం బాగుంటుందండి. కెమికల్స్ ఎక్కువ వేస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఇవి కడిగేసుకొని చిన్న ఘాటు ఇట్లా మధ్యలో ఘాటు పెట్టేసుకుంటానండి. ఘాటు పెట్టేసుకొని కుక్కర్లో వేసి ఉప్పు పసుపు వేసేసి ఒక విజిల్ రానిచ్చుకోవాలండి. ఇవి కుక్కర్లో వేసి ఇట్లా మధ్యలో ఘాటు పెట్టేసుకున్నామంటే చాకుతో ఒక విజిల్ రానిచ్చుకుంటే ఉప్పు పసుపు వేసి నీళ్లు వేయని అవసరం లేదు. ఈ తడితోనే ఒక విజిల్ వస్తే చాలండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అవి ఇంగ్రీడియంట్స్: తెల్లగడ్డ కొంచెము, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక కొంచెం ఎండు కొబ్బరి అండి. నేను ఇవి ఒక 1/2 కిలో తీసుకున్నాను, కాయలు 1/4 కిలో తీసుకున్నాను. దీనికి నేను వేస్తున్నాను. ఒక తెల్లగడ్డ తీసుకున్నాను, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి అండి, కొన్ని శనక్కాయ పప్పులు, ఒక 2 స్పూన్లంత శనక్కాయ పప్పులు, ఒక 5 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు తీసుకున్నానండి. ఇవన్నీ వేయించేసుకొని దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలండి. ఇది పొడి చేసుకున్న తర్వాత ఇట్లా ఆనియన్స్ ఉంటాయి కదా, ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకొని ఆ పొడిలో కలిపేసుకోవాలండి. ఫస్ట్ నేను కాకరకాయ ఉడికి చేసుకుంటాను. చూడండి, అట్లా మధ్యలో ఘాటు పెట్టేసి మా పక్కన ఆంటీ వచ్చింది, ఇద్దరం చేస్తున్నాము. ఆంటీ కట్ చేసి ఇస్తుంది. నేనే కట్ చేసి వీడియో తీయాలంటే రావడం లేదండి. ఇట్లా మధ్యలో ఘాటు పెట్టేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసేసి కుక్కర్లో ఒక విజిల్ రానిచ్చుకున్నామంటే ఫ్రై తొందరగా అవుతుందండి మనకు. చూడండి, ఆంటీ చేస్తుంది, మధ్యలో ఘాటు పెడుతుంది. మీకు ఇష్టం లేదనుకుంటే మధ్యలో ఉన్న గింజలు ఉంటాయి కదా, ఇవి తీసేసుకోవచ్చు. వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. నేనైతే అట్లే పెట్టుకుంటున్నాను, లేతగా ఉన్నాయి కాబట్టి. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మధ్య మధ్యలో గింజలు పడుతూ అట్లా హెల్త్కు మంచిది గింజలు. కొంచెం ఉప్పు వేస్తున్నానండి కాయలు ఘాట్లు పెట్టేసుకున్నాను. కొంచెం పసుపు వేస్తున్నాను. నేను నీళ్ళు ఏం వేయడం లేదండి, ఒక్క విజిల్కే కదా, ఏం కాదు. నీళ్ళు వేసామంటే దీనిలో ఉండే విటమిన్స్ అన్నీ ఆ నీళ్ళల్లో కలిసిపోతాయి, నీళ్లు పడేస్తాం కదండి. అదే ఇట్లనే పెట్టినామంటే ఉడికిపోతాయి, మనకు విటమిన్స్ ఏం పోకుండా ఉంటాయి అండి. చూడండి, ఇప్పుడు విజిల్ పెట్టేసుకుంటాం. బాండిల్ తీసుకున్నానండి, ఇవన్నీ వేయించేసుకుందాము. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కుక్కర్ విజిల్ వచ్చేసింది. ఎండుమిరపకాయలు తీసుకొని వేయించుకున్నానండి. ఎండు కొబ్బరి వేసాను. ఇప్పుడు కొంచెం వేగితే చాలు, పచ్చి వాసన లేకుండా ఉండడానికండి. జీలకర్ర ధనియాలు వేస్తున్నానండి. అన్నీ కొంచెం వేయించుకున్నాము. మళ్ళీ ఫ్రై అవుతాయి కాబట్టి ఎక్కువ వేగకపోయినా పర్వాలేదండి, కొంచెం ఒక 50% వేగితే చాలు. ఇప్పుడు నేను శనక్కాయ పప్పులు వేయించినవి ఒక 2 స్పూన్లు తీసుకున్నానండి. కొంచెం చింతపండు, కొన్ని తెల్లగడ్డలు వేసినాను. ఇది కూడా ఒకసారి వేడి చేసేసుకుందాము. ఇంకా కారంగా స్పైసీగా తినాలంటే ఇంకా ఎండుమిరపకాయలు మీ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. దీనిలో ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. 1 స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్లు బెల్లం వేస్తున్నానండి. వేసేసి అంతా కలిపి పొడి చేసేసుకుంటాను. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసాను. దీనిలో 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు బెల్లం వేసి పొడి చేసేస్తాను. నేను అన్నీ మిక్సీ గిన్నెలో వేసేసుకున్నానండి. 1 స్పూన్ ఉప్పు వేసాను. ఆల్రెడీ మనం కాకరకాయలో ఉప్పు పసుపు వేసి ఉడికించినాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. నేను కొంచెమే వేసినాను. ఇప్పుడు 1 స్పూన్ బెల్లం పొడి వేస్తున్నానండి. మేము బెల్లం ఎప్పుడు పొడి చేసి పెట్టుకొని ఉంటాము. కాఫీలో టీలో బెల్లమే వాడతామండి. 1 స్పూన్ వేసినాను, ఇంకొంచెం వేస్తాను. బెల్లం అనేది మన ఆప్షన్ అండి. బెల్లం వేసామంటే పిల్లలు కూడా తింటారు. చేదు మేము తినలేము అనకుండా తీయగా చేదు లేకుండా ఉందంటే అందరూ తింటారు. ఇప్పుడు కాకరకాయ బాగా తినమంటున్నారు కదండి, షుగర్ పేషెంట్లకు వాళ్ళకి చాలా మంచిది.
ఎప్పుడు తాలింపు అట్లనే కాకుండా ఇట్లా కూడా చేసినామంటే, ఈ స్టఫ్ చేసినామంటే దీంతోనే కలుపుకొని తినచ్చు అన్నము. వేరే కూర లేకపోయినా దీంతోనే కలిపేసుకొని తినచ్చు. ఇది ఇప్పుడు నేను పొడి చేసేసుకుంటాను. చూడండి ఇట్లా పొడి చేసుకుంటాను. మరీ మెత్తగా లేకుండా కొంచెం కచ్చా పచ్చాగా అంటారు కదా, అట్లా చేసినాను. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసేసి దీంట్లో కలిపేసుకుందామండి. ఒక ప్లేట్లోకి వేస్తాను. చూడండి కాకరకాయ కూడా ఉడికిపోయింది. ఒక విజిల్ రానిచ్చుకున్నాను. కొంచెం ఒక చుక్క నీళ్ళు అట్లా చల్లినట్లు అన్నానండి. ఎందుకంటే ఇది పెద్ద కుక్కర్ కానీ నేను పెట్టింది, అంటకపోతుందేమో అని. అది కాకుండా కళ్ళుప్పు రాళ్ళుప్పు వేసినాను. అందుకనేసి నీళ్లు చల్లినట్లు వేసినాను. నీళ్లు వేసినామంటే దీనిలో ఉడికిందంతా విటమిన్స్ అంతా నీళ్ళలోకి వెళ్ళిపోతాయండి. మనం తిన్న ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఇవి తీసేసుకొని ఇది స్టఫ్ చేసేసుకుందామండి. చూడండి ఇట్లా అవంతా ఆనియన్స్ వేసేసి కలిపేసుకున్నాము. ఇట్లా కాయ తీసుకొని మధ్యలో మనం ఘాటు పెట్టుకున్నాం కదా, దాంట్లో అది స్టఫ్ చేసుకోవాలండి. ఆంటీ చేస్తుంది, నేను వీడియో తీస్తున్నాను. ఇట్లా మధ్యలో ఘాటు పెట్టేసిన దగ్గర అది మొత్తం స్టఫ్ చేసేసుకున్నామంటే లోపలికి బాగా మనం దాంతోనే కలుపుకొని తినచ్చు. బాండిల్ ఇందాక వేయించుకున్నాను కదా, అదే బాండిల్ పెట్టుకున్నానండి. ఇట్లాంటి బాండిల్ అయితే కొంచెం మందం ఉంటాయి కదా, బాగా వేగుతాయి, అడుగు అంటున్నట్లు లేకుండా. ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, ఆల్రెడీ ఉడికింది కాబట్టి. దీంతో 2 వేసాను. ఇప్పుడు స్టఫ్ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఒక్కొక్కటి పెట్టేసుకుందాము. పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుందామండి. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు పెట్టి మళ్ళీ తిప్పేసుకుందాము. ఇంకొంచెం పొడి మిగిలింది, అది ఫ్రై అయిన తర్వాత పైన చల్లేద్దామండి. చూడండి మూత తీసేసి ఒక్కసారి మనము బాండిల్ పట్టుకొని ఇట్లా అన్నామంటే ఆయిల్ ఉంటుంది కదా, అంతా స్ప్రెడ్ అయినట్లు ఇట్లా అన్నామంటే అంతా బాగా అంటుతుంది, కింద అంటుకోకుండా ఉంటుందండి. అట్లా అన్నామంటే ఆయిల్ ఉంటుంది కదా మనం వేసింది, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా తింటారు. ఇప్పుడు ఇది చేదు ఉండదండి, బెల్లం వేసినాం కాబట్టి అందరూ తింటారు. మనం కాకరకాయ చేసినప్పుడు ఇట్లా చేసి పెట్టినామంటే ఖచ్చితంగా పిల్లలు కూడా తినేస్తారు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఉండి తిప్పేస్తానండి. చూడండి అన్నీ ఇట్లా తిప్పేసినానండి. ఇప్పుడు కొంచెం పౌడర్ ఉంది కదా, ఇది ఇందాక మనం చేసిన స్టఫ్, అది కూడా దీనిలో వేసేస్తున్నాను. మనం కలుపుకొని తినడానికి బాగుంటుందండి. కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకొంచెం వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ కావాలనుకునే వాళ్ళకు. మన కాయలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వేసుకున్నప్పుడు కాయ ఇట్లా కలిపేసుకున్నామంటే కాయతోనే తినేసేయచ్చండి. ఇప్పుడు ఇది ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేస్తాను. ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలండి. ఫస్ట్ ఒక 5 నిమిషాలు, తర్వాత ఒక 5 నిమిషాలు పెట్టేసినామంటే తిప్పుకునే తర్వాత రెడీ అయిపోతుంది. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అండి. చూడండి రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేసేసుకొని గిన్నెలోకి తీసేసుకుంటాను. ఇంతే కాకరకాయ స్టఫ్, చాలా బాగుంటుందండి. ఓకే అండి, నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆ బాండిల్లోనే నేను అన్నం వేసి కలుపుతున్నానండి. చూడండి బాగా ఉడికిపోయింది. చూడండి ఇట్లా అన్నం ఉంటే మధ్యలో స్టఫ్ ఉంది కదా, అది వేసేసి అన్నంలో కలిపేసుకుందాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి. బాండిల్లో కలుపుకుంటే అదొక చూడండి టేస్ట్. భవిష్య నీకు ముద్ద ఎల్లుందా ఆంటీ? బాగుందా ఆంటీ? నువ్వు భవిష్య చేయి పట్టు, పెట్టుకో, ఎట్లుంది చెప్పు. బాగా ఉడికిపోయిందండి. మనం కుక్కర్లో ఒక విజిల్ రానిచ్చుకుంటాం కాబట్టి, మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి బాగా ఉడికిపోతుంది. చూడండి. ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.